రాష్ట్రంలోని భూదాన్ భూముల్లో ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూముల్లో తాత్కాలిక నివాసాల్ని కూల్చేందుకు ఉదయమే 2000 మంది పోలీసులు జేసీబీలతో రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. మరోవైపు తమ ఇళ్లు కూల్చవద్దంటూ 10 ఏళ్లుగా అక్కడే ఉంటున్న పేద ప్రజలు అధికారుల్ని వేడుకుంటున్నారు. తమ ఇళ్లని కూల్చడానికి అధికారులు యంత్రాలతో రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లని కూల్చివేయొద్దంటూ స్థానికులు అంటుంటే మరోవైపు వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల పరిధిలో ఉన్న వినోబానగర్ కాలనీకి సంబంధించి కూడా మొత్తం దాదాపు 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ఖాళీ చేసేందుకు రెవెన్యూ అటు పోలీసులు పెద్ద ఎత్తున కూడా తెల్లవారుజాము నుంచి మోహరించారు. ఒకటి కాదు, దాదాపుగా 4 జిల్లాలకు సంబంధించి అటు ఖమ్మం, వరంగల్, నల్గొండ పాటు మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు బందోబస్తు పెద్ద ఎత్తున కూడా వినోబానగర్ కాలనీకి సంబంధించి చుట్టుముట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పేదలు సంబంధించి వారందరూ కూడా అంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి నివాసం ఉండడంతో పాటు ఇక్కడే వారంతా కూడా జీవనం కొనసాగిస్తున్నారు పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వం హయాంలో వేసిన అంటే దాదాపు వీళ్ళకి సీసీ రోడ్లతో సహా వీళ్ళందరూ కూడా పర్మిషన్లు ఇచ్చి ఇంటి నెంబర్లో కూడా విద్యుత్ తీగలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి భూదాన భూమి కావడంతో ఒకసారిగా భూదాన భూమికి సంబంధించి పేదలు ఇక్కడ ఉండడానికి వీళ్ళేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా వీరందరూ కూడా ఖాళీ చేయించేందుకు అటు రెవెన్యూ పోలీసు శాఖలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం అందరికీ సంబంధించిన ఇల్లులన్నీ కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా మోహరించిన పరిస్థితి. ఒకళ్ళు దాదాపు 2000 మంది పైగా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించి ఇళ్ల స్థలం మొత్తం పేదల ఇళ్లను ఖాళీ చేపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ ఎవరైతే ఖాళీ చేస్తారో వారందరూ కూడా వారి ఆధార్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా సమర్పిస్తే వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో నివాస స్థలాలు ఏర్పాటు చేస్తామని కూడా అటు రెవెన్యూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం ఇందుకు సంబంధించి ఈ ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి మీడియాను కూడా నాట్ అలౌడ్ అంటూ కూడా మీడియాకి రాకుండా ఆంక్షలు కూడా విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి పేదలు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ప్రజలు మాత్రం తాము ఇక్కడే నివాసం ఉంటున్నాం, మాకు అన్ని అనుమతులు ఉన్న కొంతమంది ఉన్నారు. మనం మాట్లాడుదాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది వాడికి ఓట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు, ఈ రెవెన్యూ వాళ్ళు నమ్మి గెలిపించినందుకు మాకు పచ్చే న్యాయం. చూసుకున్నట్లయితే మొత్తం వీళ్ళందరూ కూడా ఖాళీ చేపించే ప్రయత్నం మనం చూస్తున్నాం. పసిపిల్లి 3 రోజుల పిల్లని మేము ఏటేసుకొని పోవాలి. ఆ పిల్లి సామాను మేము ఏటేసుకొని పోవాలి. మేము 8 సంవత్సరాలు మత్స్యకారాలు కట్టుకోలేము. 3 రోజులు వచ్చింది పసిపిల్లని. ఇప్పుడు సరిలా పంపించిన ఏరా ఇంటికి. ఏది మాకు ఈ కర్మ ఏది? 3 రోజుల పాప నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి ఎక్కడికి పంపించాలని కూడా కన్నీరు ముండరుగా వెలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు, ఎక్కడికి చూసినా ఎటువైపు చూసినా కూడా అటు పోలీసు రెవెన్యూకి సంబంధించి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎవరిని లోపల కూడా అనుమతించడం లేదు. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఇంటికి సంబంధించి అటు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అటు రెవెన్యూకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో, మున్సిపల్కి సంబంధించిన శాఖ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇల్లులను ఖాళీ చేపిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నోటీసులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బలవంతంగా వాళ్ళు ఖాళీ చేపిస్తారు. మరి కొద్దిమంది 9 మంది మాత్రం ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి సంబంధించి మాత్రం బందోబస్తు ఏర్పాటు చేస్తాం, సెక్యూరిటీ ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఇల్లు తాళం వేసుకొని వెళ్ళిపోయారో వాళ్ళకి సంబంధించిన ఇల్లును కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు రెవెన్యూ
సంబంధించిన అధికారులంతా కూడా దగ్గరుండి సిబ్బంది పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి. ఇక్కడ ఖాళీ చేయకపోతే ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఉండవని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే వెలుగుమట్ల సంబంధించిన వినోబా నగర్ కాలనీకి సంబంధించి ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజామున ఒక్కసారి వాళ్ళందరూ రావడంతో ఇక్కడ ఉన్న స్థానికులు కర్రలు మొత్తం కారం పసుపు అంటే కారం సంబంధించి కూడా పట్టుకొని పోలీసుల మీదకు వేసేందుకు ప్రయత్నం చేశారు. కొంత ఉద్రిక్తత పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసులు అటు రెవెన్యూ సంబంధించినటువంటి సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఉండడంతో వాళ్ళందరూ కూడా అదుపులో చేసిన పరిస్థితి. దీన్ని చూసినట్టయితే ఓవరాల్గా ఈ మొత్తం 10 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున తమను ఖాళీ చేయించలేదు, కావాలనే తమను ఖాళీ చేపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కన్నీరు మున్నరుగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక ఉద్రిక్తత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ చేత సైదులు 10 టీవీ ఖమ్మం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములకు సంబంధించి ఆక్రమణల్ని తొలగించే పనిలో పోలీసులు బుల్డోజర్లతో సహా అక్కడికి వెళ్లారు. కూల్చివేతల పనులైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన పరిస్థితిని మనం చూస్తున్నాము. అక్కడ నివాసం ఉంటున్న వారంతా కూడా తమ నివాసాలు ఉన్నపళంగా తీసేస్తే తాము ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం జేసీబీలతో అక్కడ మొత్తం ఆ ఇళ్లన్నీ కూడా కూల్చివేతలు చేపడుతున్న పరిస్థితి. 10 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాం, ప్రస్తుతం మాకు ఎటువంటి దారి లేదు, తాము ఎక్కడ ఉండాలంటూ కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు.